గౌరవ సిఎండి గారికి నమస్కారం సార్. సిజే మెచ్ఆర్డి గారికి నమస్కారం సార్. మన కంపెనీలో 2015లో రెగ్యులేషన్ 26కి అనుసరించి కాకుండా, కోర్టు కేసుని అనుసరించి కాకుండా ఒక 24 అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో ఒక 12 అపాయింట్మెంట్స్ మాత్రమే రెగ్యులేషన్కి వ్యతిరేకంగా, కోర్టు కేసుకి వ్యతిరేకంగా ఉన్నాయి సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులేషన్ పరంగా ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పేసి మేము ఏడుకుంటూ ఉన్నాం సార్. కానీ రెగ్యులేషన్స్ పరంగా కాకుండా ఇంతకుముందు ఫాలో అవుతున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఇచ్చేదానికి యాజమాన్యము సుముఖంగా ఉండడం, అది మేము ఆపిస్తూ ఉండడం, ఈ పరంపరలో వేకెన్సీస్ అనేవి ఎక్కువ మిగిలిపోయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే ప్రమోషన్స్ ఇస్తున్నారని చెప్పేసి గత వారం రోజులుగా మన కంపెనీలో చాలామంది హల్చల్ చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళకి కావాల్సినటువంటి పోస్టులను కూడా ఎన్నుకో ఉన్నారు సార్. మేము సిఎండి గారిని కలిసినప్పుడు సిఎండి గారు సిజే మెచ్ఆర్డి గారితో, డైరెక్టర్ గారితో మాట్లాడమని చెప్పడం జరిగింది సార్. మేము మాట్లాడాము. రెగ్యులేషన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రమే అనుసరించాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని ఏడుకుంటూ ఉన్నాం సార్. కానీ సిజే మెచ్ఆర్డి గారు కొత్తగా వచ్చారు సార్. ఎప్పుడు కూడా దీనిపైన పూర్తిగా డిస్కస్ చేయలేదు. సిఎండి గారితో కూడా 5 నుంచి 10 నిమిషాలు తప్ప ఎక్కువ టైం డిస్కస్ చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడేమో రూల్ ప్రకారంగా చేస్తున్నాం అంటున్నారు, కానీ రూల్ ప్రకారంగా ఆ పద్ధతి అనేది లేదు సార్. ఆ ప్రొసీజర్ అనేది ఏపీఎస్సిబి సర్వీస్ రెగ్యులేషన్లో ఏ రెగ్యులేషన్ ప్రకారంగా లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం సార్. కానీ మాకు ఎట్లాంటి డిస్కషన్స్ లేకుండా ఆ లిస్టులు తయారు చేసేసి రేపో మాపో ఇచ్చేస్తూ ఉన్నారనే ఒక ఎక్కువ రూమర్స్ అనేటివి ఉండి మిమ్మల్ని కలవాలని చెప్పి 2 రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటే కరోనా నేపథ్యంలో అపాయింట్మెంట్స్ లేవని చెప్పేసి చెప్తూ ఉన్నారు సార్. అందువల్ల అసలు రెగ్యులేషన్లో ఏముంది, ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నారు, కనీసము ఆ రెగ్యులేషన్ ప్రకారంగా చేసేది ఒక 20%, 30% కరెక్ట్ అన్నా అయితే అది మనము ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు సార్. అసలు ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్కి, ఉండేటటువంటి రెగ్యులేషన్కి కొత్తదే లేనప్పుడు అది ఎంత బాధాకరం అనేది మీరు అర్థం చేసుకోగలరు సార్. గతంలో కూడా మీకు చెప్పుకున్నాం సార్. ఈ ప్రొసీజర్ ప్రకారంగా ముందుకెళ్ళినట్లయితే 2006 బ్యాచ్ మేము ఇదే కేటగిరీలో రిటైర్డ్ అయిపోతాం సార్. ఒకవేళ మాకు ప్రమోషన్ రాలేదని మేము బాధపడడం లేదు సార్. కానీ 2013లో చేరిన వాళ్ళని తీసుకొచ్చి మా పైన ఏఐలుగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క సూపర్విజన్లో మమ్మల్ని పనిచేయమంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మరీ మీ ఘనతని కొనియాడుతూ ఉన్నాం సార్, ప్రార్థిస్తూ ఉన్నాం సార్. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను సార్. నైన్టీన్ 78కి ముందు సార్ సూపర్వైజర్ అనేవాడు సార్, ఏఈని. అప్పటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎక్కువ పోస్టులు ఫిల్ చేసేవాడు సార్. ఇన్ సర్వీస్లో 18 రకాల కేటగిరీస్లో డిప్లొమా వాళ్ళు పనిచేస్తూ ఉండేవాడు సార్. వీళ్ళని కాదని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్లొమాలు ఎక్కువ తీసుకునేవాడు సార్. దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ని తొలగించేదాని కోసంగా పెట్టినటువంటి రెగ్యులేషన్నే ఇప్పుడు చెప్పేటటువంటి రెగ్యులేషన్ సార్. దీన్ని ఎనెక్సరీ 1 అని చెప్పి మన సెక్షన్లో చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఎనెక్సరీ 1 అనేది ఈ రూపంలో ఉంటుంది సార్. దీని గురించి మనం ఆ రెగ్యులేషన్లో ఏముంది అనేది కానీ చూసినట్లయితే ఈ రెగ్యులేషన్కి ఇక్కడ ఫాలో అయ్యేటువంటి పద్ధతికి ఎట్లాంటి పొంతన లేదని చెప్పేసి మనకి చాలా సులభంగా అర్థమవుతుంది సార్. ఇంతకుముందు సిఎండి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా సిఎండి గారికి కూడా చాలా తక్కువ టైంలోనే అర్థమైపోయింది సార్. కానీ ఈ రెగ్యులేషన్ ప్రకారం కూడా ఆ ప్రొసీజర్ లేదని చెప్పి తెలిసిన తర్వాత కూడా అదే ప్రొసీజర్లో లిస్టులు తయారు చేసి యాజమాన్యం ముందుకెళ్తానంటే మాకెంత బాధాకరంగా ఉంటుందో, మా యొక్క 10 ఏళ్ళు జూనియర్ అయినటువంటి వ్యక్తుల కింద మేము జీవితకాలం పనిచేయాలంటే మాకెంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి మా పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాను సార్. ఈ రెగ్యులేషన్లో ఏముందని ఒకసారి మనం చూసినట్లయితే రెగ్యులేషన్ అంటే ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి సార్. ఇక్కడ బై అపాయింట్మెంట్ అంటారు.
బై అపాయింట్మెంట్ అంటే అది ప్రమోషనా, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫరా అనేది క్లారిటీ ఉండదు సార్ ఇక్కడ. ఎందుకు ఉండదంటే ఇక్కడ క్లాస్ 1 పెట్టారు సార్. క్లాస్ 1లో డ్రాఫ్ట్స్‌మెన్, ట్రేసర్, సబ్ ఇంజినీర్ అని ఉంటుంది సార్. ఇది ఇంజినీరింగ్ సర్వీస్‌కి సంబంధించినటి. ఈ 3 కేటగిరీలో నుంచి గాని ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఇది ప్రమోషన్ అని చెప్పి పిలవాలి సార్. ఇక్కడ 1978లో పరిస్థితుల ప్రకారంగా ఇక్కడ ఓఎన్ఎం ఎస్టాబ్లిష్మెంట్ అనే పదం ఇక్కడ ఉంటుంది సార్. ఇది 1978లో ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా ఉండేది సార్. అప్పుడు సబ్ ఇంజినీర్ కూడా లేదు. డిప్లొమా అనేది 18 రకాల కేటగిరీలో రిక్రూట్ అవుతూ ఉండేవాళ్ళు. ఆ 18 రకాల కేటగిరీలో ఓఎన్ఎం కేటగిరీ కూడా ఉండేటి. వాళ్ళకందరికి కూడా ఫర్దర్ ప్రమోషన్ రావాలంటే వాళ్ళు సూపర్వైజర్గా రావాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ క్లాస్ పెట్టారు. కానీ అనతి కాలంలోనే దాన్ని తీసేసి సబ్ ఓవర్సీర్‌కి ఫీడర్ కేటగిరీ చేయడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్‌కి ఫీడర్ కేటగిరీ చేయడం జరిగింది. తర్వాత 1992లో సబ్ ఇంజినీర్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఈ క్లాస్ 2లో ఏమైతే ఉన్నాయో ఈ ఓఎన్ఎం అండ్ కన్స్ట్రక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నిటిని కూడా సబ్ ఇంజినీర్‌కి ఫీడర్ కేటగిరీ చేయడం జరిగింది సార్. అంతేకాకుండా 1992లో వీళ్ళు సబ్ ఇంజినీర్‌గా కూడా వచ్చేదానికి లేదని చెప్పేసి షరతు కూడా పెట్టడం జరిగింది సార్. అట్లాంటి బోర్డు పరిస్థితుల్లో పక్కన పెట్టేసి ఈరోజు సబ్ ఇంజినీర్‌గా రావడమే కాకుండా సబ్ ఇంజినీర్‌గా వచ్చేసిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని తొక్కుకొని ఇంకా పైకి వెళ్ళిపోతాము అని చెప్పేసే విధంగా ప్రొసీజర్ని పెట్టి ఆ ప్రొసీజరు ఈ రెగ్యులేషన్ ప్రకారంగా లేకపోయినా కూడా యాజమాన్యం ముందుకు వెళ్తూ ఉంది సార్. అది మేము మీకు మనవి చేసుకుంటూ ఉన్నాం సార్. ఇక్కడ తర్వాత వచ్చే అంశం వచ్చేసి నోట్ అంటారు సార్. ఈ నోట్లో 2.5 ఇయర్స్ వెయిటేజ్ ఉంది కలపాలి కదా అని చెప్పి అంటారు సార్. కానీ అక్కడ ఎందుకు అది చెప్పబడింది, ఏం చెప్పబడింది అనేది మనం కానీ చూసినట్లయితే అది ఏంటో మనకు అర్థమవుతుంది సార్. దీన్ని ఇంకా కూడా ఇది ఒక కేవలం సార్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సార్. ఇక్కడ ఎక్కడా కూడా సీనియారిటీని గురించి చెప్పబడి ఉండదు సార్. సీనియారిటీ అనే పదం కానీ, టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ అనే పదం కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ రెగ్యులేషన్లో మనకు కనిపించదు సార్. ఇది కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ యొక్క ఎలిజిబిలిటీని గురించి మాత్రమే మాట్లాడుతుంది సార్. అదేంటో మనం చూసినట్లయితే ఇక్కడ క్లాస్ 2 అనేది లేదని చెప్పాం సార్. ఈ క్లాస్ 1లోకి వచ్చేటప్పటికి ఈ క్లాస్ 1లో ఉండేటువంటి వాళ్ళు ఏంటని మనం చూసినట్లయితే ఇది పాయింట్ ఏగా తీసుకుంటే ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్, ట్రేసర్స్, సబ్ ఇంజనీర్స్ హ్యావింగ్ ఎల్ఎల్ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఫీడర్ కేటగిరీ సార్. దాని తర్వాత ఇక్కడ వీళ్ళకి ఉండాల్సిన అర్హత ఏంటంటే ఏ మినిమం కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 5 years ఆఫ్టర్ ఎక్వైరింగ్ ది ఎల్ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ సార్. వాళ్ళకి 5 సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ ఉండాలి అని మాత్రమే రెగ్యులేషన్ చెప్తున్నారు సార్. ఇది కనీస ఎక్స్పీరియన్స్ సార్ ఇది. దాని తర్వాత ఇక్కడ యాజమాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి విపరీత అర్థం తీసినటువంటి ఇంకొక ప్రేజ్ ఏంటంటే సార్ ఎనీ పోస్ట్ అండర్ ద బోర్డ్. ఈ రెగ్యులేషన్లో ఆ క్లాజులో ఎనీ పోస్ట్ అండర్ ద బోర్డ్ అనే దాన్ని విపరీత అర్థంగా తీసుకుంటున్నారు సార్. ఇక్కడ ఎనీ పోస్ట్ అంటే మీనింగ్ అంటే డ్రాఫ్ట్స్మెన్, ట్రేసర్, సబ్ ఇంజనీర్లో ఏదో ఒక పోస్ట్ సార్. కాబట్టి ఇక్కడ మనకు ఈ రెగ్యులేషన్లో ఈ క్లాస్ 1లో ఏం తెలియపరుస్తూ ఉంది అంటే సార్ ఫీడర్ కేటగిరీస్ని తెలియజేస్తూ ఉంది సార్. ఇవి ఫీడర్ కేటగిరీ సార్. ఇక్కడ ఈరోజు చూసినట్లయితే డ్రాఫ్ట్స్మెన్, ట్రేసర్ అనేది మన దగ్గర లేదు సార్. కాబట్టి సబ్ ఇంజనీర్ ఒకటే ఇక్కడ ఫీడర్ కేటగిరీ సార్. తర్వాత ఇంకేమి మనకి రెగ్యులేషన్ తెలియజేస్తుందంటే మినిమం రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది సార్. అది మినిమం కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 5 years ఆఫ్టర్ ఎక్వైరింగ్ డిప్లొమా క్వాలిఫికేషన్. 5 సంవత్సరాల కనీస కంటిన్యూస్ సర్వీస్ ఉంటే సరిపోతుంది సార్. ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనించినట్లయితే టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ అని కానీ, సీనియారిటీ అని కానీ వాడబడలేదు సార్. తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొకటి వచ్చి నోట్ సార్. ఈ నోట్ను గురించి కూడా విశేష అర్థాలు తీస్తూ ఆ ప్రొసీజర్ను ఫాలో అవుతున్నారు. కానీ ఈ నోట్లో చెప్పిన దాని ప్రకారం కూడా ప్రొసీజర్ లేదు సార్. ఈ నోట్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ 5 years ఆఫ్ సర్వీస్. ఇక్కడ 5 సంవత్సరాల సర్వీస్ని ఎలా లెక్కించాలి అని మాత్రమే చెప్తున్నారు సార్. కానీ మనకు ప్రొసీజర్ కాడికి వచ్చేటప్పటికి టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ అనే పదాన్ని వాడుతున్నారు సార్. ఇక్కడ ఎక్కడ మనకు రెగ్యులేషన్లో టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ లెక్కించేదానికి చెప్పలేదు సార్. కానీ అక్కడ మనకు మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి యాంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది సార్. దీనికి వాళ్ళకి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఈ 2.5 year వెయిటేజ్ ఇది కేవలం 5 సంవత్సరాలు ఎలిజిబిలిటీ సర్వీస్ని లెక్కించడానికి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. కానీ ఇక్కడ వచ్చేటువంటి ఆ మినిమం రిక్వైర్డ్ ఎలిజిబుల్ సర్వీస్ ఎంత అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు లెక్కించేదానికి ఇచ్చినటువంటి వెయిటేజ్ వచ్చేసి 2.5 years సార్. కానీ మినిమం రిక్వైర్డ్ ఎలిజిబుల్ సర్వీస్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ని టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్కి తీసుకుంటున్నారు సార్. కాబట్టి ఈ రెగ్యులేషన్లో ఉన్నది ఒకటి, ప్రాక్టికల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఒకటి సార్.
ఇక్కడ చెప్పిన ఫార్ములా కూడా 5 సంవత్సరాలు లెక్కించడానికి ఫార్ములా చెప్తే టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ లెక్కించడానికి తీసుకుంటూ ఉన్నారు సార్. దీన్ని మనం ఇవి 1978లో తయారు చేసినటువంటి రెగ్యులేషన్ సార్ ఇది. కానీ సబ్ ఇంజనీర్ పోస్ట్ పెట్టింది 1992లో సార్. కాబట్టి 1978లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనేటివి 1993లో ప్రివేల్ కావు సార్. అలా కావు కాబట్టి అక్కడ మనకు అంబిగ్యూటీ క్రియేట్ అవుతాం సార్. ఇక్కడ మనం చూసినట్లయితే క్లాస్ 1 మనం దాకా డిస్కస్ చేసుకున్నాం సార్. ఈ క్లాస్ 1 ప్రకారంగా చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్స్మెన్ ట్రేసర్ అనేవాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి క్లాస్ 1 ప్రకారంగా సబ్ ఇంజనీర్ ఒకటే ఇక్కడ మనకు ఫర్దర్ ప్రమోషన్కి ఫీడర్ కేటగిరీ సార్. అదేవిధంగా క్లాస్ 2 చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ సబ్ ఇంజనీర్కి ఫీడర్ కేటగిరీ చేసేసారు కాబట్టి వాళ్ళు సబ్ ఇంజనీర్గా మాత్రమే రావాలి కాబట్టి ఇది రిడెండెంట్ సార్. అప్పటి నుంచి ఇది నిరూపకంగా ఉంది. ఇది అమెండ్మెంట్ అనేది చేసినా చేయకపోయినా కూడా అది 1978లో ఉన్నటువంటి ప్రొవిజన్ సార్. ఇది దీని గురించి ఈ క్లాస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అనేది లేదు సార్. తర్వాత నోటు విషయానికి వచ్చినా కూడా సార్ ఈ నోట్ పెట్టింది నాన్ డిప్లొమా హోల్డర్స్ గురించి పెట్టారు సార్. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ కంటిన్యూస్ సర్వీస్ అన్నప్పుడు ఒకే క్లాస్ అండ్ కేటగిరీలో ఉండాల్సిన సర్వీస్నే కంటిన్యూస్ సర్వీస్ అంటారండి సార్. ఏపీఎస్సిబి సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారంగా సర్వీస్ డెఫినేషన్ పరంగా ఉంటుంది సార్. అప్పుడు ట్రేసర్కి డ్రాఫ్ట్స్మెన్కి కూడా ఒకే కేడర్లో డిప్లొమా వాళ్ళు నాన్ డిప్లొమా వాళ్ళు ఉండేటోళ్ళు సార్. నాన్ డిప్లొమా వాళ్ళు కానీ ఇన్ సర్వీస్లో డిప్లొమా కానీ చేసినట్లయితే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీని చూపించేదాని కోసంగా ఆ కనీస అర్హతని చూపించేదాని కోసంగా వాళ్ళ యొక్క ప్రీవియస్ సర్వీస్లో కూడా కొంత సర్వీస్ని వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సార్. కానీ అప్పుడు కూడా సీనియారిటీ కాదు సార్, అది ఎలిజిబిలిటీ సర్వీస్, ఆ మినిమం అర్హతని కలిగించడానికి మాత్రమే పెట్టారు సార్. కానీ ఇప్పుడు సబ్ ఇంజనీర్ కాడికి వచ్చేటప్పటికి సబ్ ఇంజనీర్ కాడ మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉండదు సార్. ఎందుకంటే కనీస అర్హత డిప్లొమా ఉంటేనే సబ్ ఇంజనీర్గా సెలెక్ట్ అవుతాడు సార్. అది డైరెక్ట్ రిక్రూట్ అయినా కానీ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అయినా కానీ. కాబట్టి మా కాడికి వచ్చేటప్పటికి ఆ ప్రస్తావన కూడా ఉండదు సార్. సో ఈ నోటు కూడా ఇక్కడ అప్లికబుల్ కాదు సార్. కాబట్టి మనము ఆ రెగ్యులేషన్ని ఏదైతే రెగ్యులేషన్ ఉందని చెప్తున్నారో ఆ రెగ్యులేషన్ గురించి చూసినట్లయితే మనకు సులభంగా అర్థమయ్యే విషయం ఏంటంటే సార్ అది మినిమం రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మాత్రమే ఇస్తూ ఉంది. అంతకంటే దాంట్లో సీనియారిటీని లెక్కించేదానికి కానీ టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ని లెక్కించేదానికి కానీ ఎట్లాంటి ప్రిన్సిపల్స్ లేవనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. కాబట్టి ఈ సబ్ ఇంజనీర్ అనేది ఇంజనీరింగ్ సర్వీస్లో 1992 నుంచి ఇనిషియల్ కేటగిరీ సార్. కాబట్టి ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ట్రాన్స్ఫర్ కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ సర్వీస్లో ఇనిషియల్ క్యాడర్లోనే రిక్రూట్ కావాలి సార్. అదేవిధంగా ఓఎన్ఎం నుంచి వచ్చేవాళ్ళు కూడా సబ్ ఇంజనీర్గా రిక్రూట్ అవుతున్నారు సార్. వన్స్ సబ్ ఇంజనీర్గా రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళంతా కలిసి ఒకే కేటగిరీగా ఉంటారు సార్. వాళ్ళ మధ్య ఎట్లాంటి వివక్ష అనేది ఉండకూడదు, అందరూ సమానమని మేము చెప్తున్నాం సార్. కానీ సమానం కాదు, మాకంటే వాళ్ళు ఎక్కువ అనేది ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది సార్. అది రెగ్యులేషన్ ప్రకారంగా లేదని చెప్పి మీకు మేము మనవి చేసుకుంటూ ఉన్నాం సార్. కాబట్టి ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సబ్ ఇంజనీర్ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సార్. అదేవిధంగా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ చూడండి సార్. ట్రేసర్, ఎల్డీసీ, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఓఎన్ఎం స్టాఫ్, కన్సల్ట్ స్టాఫ్ ఇంతమందిని ఈ క్యాడర్లోకి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు సార్. మేమంతా కలిసి ఒకే క్లాస్ అండ్ కేటగిరీగా ఫామ్ అయ్యి మేము ఉన్నాం సార్. కానీ ఫర్దర్ ప్రమోషన్కి వచ్చేటప్పటికి మా మధ్య 3 రకాల విభేదాలను తీసుకొస్తూ ఉన్నారు సార్. ఆ ప్రొసీజర్ ప్రకారంగానే ఆ తప్పు జరుగుతుంది. కానీ అక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎనెక్సరీ 1 రెగ్యులేషన్ ప్రకారంగా జరగట్లేదు సార్. ఆ విషయాన్ని మేము మీకు మనవి చేయాలని చెప్పేసి చాలా కాలంగా మేము ట్రై చేస్తున్నాం సార్. ఇది 5-6 నిమిషాల్లో అయ్యేది కాదు సార్. కాబట్టి ఈ రూపంలో మేము ఉంచుతున్నాం సార్. దయచేసి తప్పుగా భావించవద్దు. కాబట్టి మనం ఇప్పుడు రెగ్యులేషన్ చూసాం సార్. కానీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం సార్. వీళ్ళు ఒకే క్లాస్ అండ్ కేటగిరీ ఉన్నటువంటి సబ్ ఇంజనీర్లకి ఒక్కొక్కరికి ఒక విధంగా సార్ 3 రకాల ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు సార్. అది ఎలాగో మనం చూద్దాం సార్. 3 రకాల ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు సార్. నెంబర్ 1 చూసినట్లయితే ఓఎన్ఎం సర్వీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళని సబ్ ఇంజనీర్లుగా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సీనియారిటీని ఏ విధంగా చూస్తున్నారని చూసినట్లయితే వీళ్ళ యొక్క టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ని వాళ్ళ డిప్లొమా ఎప్పుడైతే పాస్ అయి ఉంటారో అప్పటి నుంచి తీసుకుంటున్నారు సార్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ఎంగా ఉన్నప్పుడు డిప్లొమా కానీ పాస్ అయి ఉంటే అతను అక్కడ జేఎల్ఎం నుంచి ఏఎల్ఎంగా ప్రమోషన్ తీసుకుంటాడు సార్ డిప్లొమా తర్వాత. మళ్ళీ ఏఎల్ఎం నుంచి లైన్మెన్గా ప్రమోషన్ తీసుకుంటాడు సార్. తర్వాత అతను ఎప్పుడో బుద్ధినప్పుడు
నాకు డిప్లొమా ఉంది, నన్ను సబ్ ఇంజనీర్గా కన్వర్ట్ చేయమని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే వేకెన్సీలు ఉంటే లేదా వేకెన్సీలు వచ్చేదాకా అతని సీనియారిటీగా ఉంటే అతన్ని సబ్ ఇంజనీర్గా ప్రమోట్ చేస్తారు సార్. కానీ సబ్ ఇంజనీర్ వన్స్ అయిన తర్వాత అతను జేఎల్ఎంగా ఉన్నప్పుడు ఏ రోజైతే డిప్లొమా చేశాడో ఆ సర్వీసు, ఏఎల్ఎంగా చేసిన సర్వీసు, లైన్మెన్గా చేసిన సర్వీసు మొత్తాన్ని తీసుకొచ్చి సబ్ ఇంజనీర్ సర్వీస్గా చూపెడుతున్నారు సార్. అది ఎట్లాగో మీకు నేను ఫార్ములా రూపంలో చూపిస్తాను సార్. వీళ్ళ యొక్క వైండమ్ నుంచి వచ్చినటువంటి సబ్ ఇంజనీర్ల యొక్క సీనియారిటీని లెక్కించేటప్పుడు మనము ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ ప్రకారం ఉండే ఫార్ములా సార్ ఇది. నేను సొంతంగా చేసింది కాదు సార్ ఇది. వీళ్ళకి ఇంజనీరింగ్ సర్వీస్ని వైండమ్ సర్వీస్ని రెండింటిని కలుపుతున్నారు సార్. అంటే యాక్చువల్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్లస్ వైండమ్ సర్వీస్లో వాళ్ళు ఎప్పుడైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో ఆ రోజు నుంచి సబ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యే రోజు వరకు ఉన్న సర్వీస్ అంతటిని కూడా అది ఓఎన్ఎం సర్వీస్ కూడా అన్నారు సార్. దాన్ని సబ్ ఇంజనీర్ సర్వీస్గా భావించి డిప్లొమా పాస్ అయినప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ ఈ రోజు వరకు ఉన్న సర్వీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు సబ్ ఇంజనీర్ సర్వీస్గా చూపెడుతున్నారు సార్. ఈ విధంగా చేయమని చెప్పి ఆ రెగ్యులేషన్ ఎక్కడా చెప్పబడలేదు సార్. తర్వాత దీనితో పాటు వీళ్ళకి ఇంకా కూడా డిప్లొమా కంటే ముందు ఒక 2.5 years సర్వీస్ వెయిటేజ్ కూడా సీనియారిటీ కూడా కలుపుతున్నారు సార్. ఆ రెగ్యులేషన్లో ఎక్కడ సీనియారిటీ కలపమని చెప్పలేదు సార్. కాబట్టి ఇది సార్ ఫార్ములా. మీరే ఒకసారి ఆలోచన చేయండి సార్. సబ్ ఇంజనీర్గా వచ్చినప్పటి నుంచి మొత్తం సర్వీసు, వాళ్ళు డిప్లొమాలో ఎక్కడ చేశారో జేఎల్ఎంగా చేసినప్పటి నుంచి సబ్ ఇంజనీర్గా వచ్చేదాకా ఆ సర్వీసు, డిప్లొమాకు ముందు వైండమ్లో ఉన్న సర్వీసు, ఇన్ని రకాల సర్వీసు బెనిఫిట్ని కల్పించి మా పైన కూర్చోబెడుతున్నారు సార్. కాబట్టి మీరు కానీ లిస్టులో కానీ చూసినట్లయితే సార్ 2013లో 2012లో ఎవరైతే సబ్ ఇంజనీర్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళు ఈరోజు మీరు ఇచ్చేటటువంటి ప్రమోషన్లో ప్రమోట్ అయిపోయి వాళ్ళు ఏఈలు అయిపోతారు సార్. 2006లో మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి మేము వాళ్ళ కింద మేము పనిచేయాలి సార్. మేము ఇదే కేటర్లో రిటైర్డ్ అయిపోవాలి సార్ మేము. కాబట్టి మాకంటే అంత జూనియర్స్ని తీసుకొచ్చేసి మా పైన పెడితే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఒకవేళ రెగ్యులేషన్ ఉంది మా కర్మ అని మేము అనుకోవాలనుకున్నా కూడా రెగ్యులేషన్లో కూడా ఆ విధంగా చెప్పబడినప్పుడు ఎవరో ఎందుకో ఎప్పుడో ప్రవేశపెట్టినటువంటి ఒక పద్ధతిని ప్రొసీజర్ని పట్టుకొని యాజమాన్యము ఆ ప్రొసీజర్ అనేది ఆ రెగ్యులేషన్ ప్రకారంగా లేదని తెలిసిన తర్వాత కూడా అదే ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోతానంటే మేము ఏ ఊరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి ఒకసారి మీరు అర్థం చేసుకోండి సార్. అన్ని సంవత్సరాలు జూనియర్ కింద మేము జీవితకాలం పనిచేయాలంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రాధాయపడుతున్నాను సార్. అదేవిధంగా వైండమ్ నుంచి వచ్చిన పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఎల్డీసీలు, ఆఫీస్ సబార్డినేట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు సార్. వీళ్ళకి కూడా ఎట్లా లెక్కిస్తారంటే వాళ్ళు టోటల్ లెంత్ ఆఫ్ సర్వీస్ని వీళ్ళకి కూడా డిప్లొమా పాస్ అయిన రోజున తీసుకుంటారు సార్. ఇది ఇంకా దారుణమైన అంశం ఏంటంటే అకౌంట్ సర్వీస్ని, జనరల్ సర్వీస్ను కూడా వాళ్ళకి కానీ డిప్లొమా ఉంటే ఆ సర్వీస్ను కూడా ఇంజనీరింగ్ సర్వీస్గా పరిగణలో తీసుకొని దాన్ని కూడా సబ్ ఇంజనీరింగ్ సర్వీస్గా తీసుకుంటున్నారు సార్. అది మీకు ఫార్ములా రూపంలో చూపిస్తాను చూడండి సార్. వీళ్ళకి ఇంజనీరింగ్ సర్వీస్ ప్లస్ నాన్ ఇంజనీరింగ్ సర్వీస్ కలుపుకుంటారు. ఎలాగంటే సార్ యాక్చువల్ ఇంజనీరింగ్ సర్వీస్ డేట్ ఆఫ్ జాయినింగ్ సబ్ ఇంజనీర్ నుంచి ఈనాటి వరకు ఉన్న సర్వీస్ని తీసుకుంటారు. ప్లస్ వాళ్ళు అకౌంట్ సర్వీస్లోనో జనరల్ సర్వీస్లోనో ఏ రోజైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో ఆ రోజు నుంచి మొత్తం సర్వీస్ని సబ్ ఇంజనీర్ సర్వీస్గా తీసుకుంటారు సార్. వాళ్ళు ఎల్డీసీ నుంచి యూడీసీ కూడా కన్వర్ట్ అయి ఉంటారు సార్. కొంతమంది రికార్డ్ అసిస్టెంట్ నుంచి ఎల్డీసీ కూడా అయి ఉంటారు సార్. ఇవన్నీ సర్వీసుల్ని ఏ కేటగిరీలో చేసినా సరే మొత్తం తీసుకొని ఇక్కడ వచ్చి కలిపి పెట్టేస్తున్నారు సార్. ఇక్కడ వీళ్ళకి మాత్రము ఆ 2.5 అనేది ఉండదు సార్, ఎందుకంటే అది ఓఎన్ఎం సర్వీస్ కాదు కాబట్టి. కానీ ఆ 2.5 తక్కువ తప్ప మీదంతా కూడా వాళ్ళకి ఒకే ప్రొసీజర్ ఉంటుంది సార్. కాబట్టి ఇక్కడ ఇన్ని రకాలుగా ఉంది సార్. తర్వాత మూడో కేటగిరీ డైరెక్ట్ రిక్రూటీస్ విషయానికి వచ్చినట్లయితే 2002 నుంచి 2006 వరకు కాంట్రాక్ట్ సర్వీస్లో తీసుకున్నారు సార్. మీకు తెలుసు సార్ కాంట్రాక్ట్ సర్వీస్ అంటే మేము ఎగ్జామ్ రాసే వచ్చాము, కానీ ఆ రోజు ఉన్నటువంటి రీఫార్మ్స్లో భాగంగా మాత్రమే కాంట్రాక్ట్ అనే పదం వాడారు సార్. కానీ ఈరోజు మాకు ఆ సర్వీస్ని తీసేస్తారు సార్. ఇక్కడ ఓఎన్ఎం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు డిప్లొమా ఎప్పుడైతే పాస్ అయి ఉంటారో అది ఇంజనీరింగ్ సర్వీస్ కాకపోయినా సరే, అది సబ్ ఇంజనీర్గా వాళ్ళు చేయకపోయినా సరే సబ్ ఇంజనీరింగ్ సర్వీస్గా చూపెడుతూ ఉన్నారు సార్. మేము రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి కాంట్రాక్ట్ సర్వీస్ చేస్తే ఆ కాంట్రాక్ట్ సర్వీస్ని తీసేసి మేము ఎప్పుడైతే రెగ్యులర్ అపాయింట్మెంట్ మాకు ఇస్తారో అప్పటి నుంచి
మాకు మాత్రం రెగ్యులేషన్ 26 ప్రకారం అని చెప్పేసి మా సీనియారిటీని లెక్కిస్తున్నారు సార్. ఎంత దారుణంగా ఆ ప్రొసీజర్ ఉందో చూడండి సార్. మేము సబ్ జూనియర్ అంటే అందరం ఒకటే సార్. ఒకే కేటగిరీలో 3 రకాలుగా డీవియేషన్ తీసుకొచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చేయబట్టే దాంట్లో అంత తీవ్రమైన అసమానతలు అనేటివి ఉన్నాయి సార్. కాబట్టి మాకు కాంట్రాక్ట్ పీరియడ్ తీసేస్తారు, వాళ్ళకేమో చైన్ సర్వీస్ అంతా కలిపేస్తారు. ఎంత గ్యాప్ తీసుకొస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ప్రాధేయపడుతున్నాం సార్. ఇది ఇంకా మేము మా దగ్గర 1964 నుంచి బీపీస్ ఉన్నాయి సార్, నోట్ ఫైల్స్ ఉన్నాయి సార్. దీని మీద ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది సార్. ఇక్కడ మీకు అర్థమయ్యేదానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి తీసుకున్నాను సార్ నేను. ఇది ఎంత దారుణంగా మా పరిస్థితి అనేది ఉంది. రెగ్యులేషన్లో లేకపోయినా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మేము ఎంత మానసిక క్షోభకి మెంటల్ హరాస్మెంట్కి గురవుతున్నామో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. కాబట్టి గత 5 సంవత్సరాలుగా దీనిపైన మేము అంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్. ఎన్నో లక్షల కోట్లు కూడా వృధాగా ఖర్చు పెట్టున్నాం సార్. కానీ ఈసారి మేము మేనేజ్మెంట్కి విన్నవించుకొని మేనేజ్మెంట్ అర్థమయ్యేలాగా మేము మేనేజ్మెంట్తోనే సంప్రదింపులు జరిపి చేయాలని చెప్పి అనుకుని మీరు వచ్చినప్పటి నుంచి మేము మీతో తరచూ మా యొక్క బాధను వినమని కోరుకుంటున్నాం సార్. కానీ ఇంతవరకు మాకు పూర్తిగా భాగ్యం అనేది దొరకలేదు సార్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు వివరించదలుచుకున్నాను సార్. ఇక్కడ ఏబిసి అనే 3 ఎంప్లాయీస్ తీసుకున్నాను సార్. ఏ అనే అతను ఓఎన్ఎం సర్వీస్ నుంచి వచ్చినటువంటి సబ్ ఇంజనీర్, బి అనే అతను అకౌంట్స్ నుంచి వచ్చిన సబ్ ఇంజనీర్, సి అనే అతను డైరెక్ట్ రిక్రూటీ సార్. ఏబి ఇద్దరు కూడా 2000లో మార్చిలో డిప్లొమా పాస్ అయ్యారు సార్. మార్చిలో జాయిన్ అయ్యారు సార్ డిపార్ట్మెంట్లో. ఒక అతనేమో జేఎల్ఎంగా, ఒక అతనేమో ఎల్డీసీగా. తర్వాత ఏబిసి ముగ్గురు కూడా సార్ 2006 మార్చిలో డిప్లొమా పాస్ అయ్యారు సార్. సి అనే అతను అప్పుడు అవుట్ సైడ్ అతను సార్, అతను డైరెక్ట్ రిక్రూటీ అవుట్ సైడ్ అతను సార్. ఈ ముగ్గురు కూడా ఒకే మంత్ ఒకే ఇయర్ డిప్లొమా పాస్ అయ్యారు సార్. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ సబ్ జూనియర్గా వచ్చేటప్పటికి డైరెక్ట్ రిక్రూటీ అనే అతను 2008లో జరిగినటువంటి రైల్వే రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి కాంట్రాక్ట్ సర్వీస్లో డిపార్ట్మెంట్లోకి వచ్చాడు సార్. కానీ ఏబి వాళ్ళు ఇన్ సర్వీస్లోనే ఉన్నారు, కానీ వేకెన్సీస్ లేకపోవడం వల్ల వాళ్ళు 2006లో పాస్ అయినప్పటికీ అక్కడ వాళ్ళు లైన్ మెన్గా ఏఎల్ఎంగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత 2015 మార్చిలో వాళ్ళు సబ్ ఇంజనీర్గా వచ్చారు సార్. ఇప్పుడు ఈరోజు మన లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏ అని అతనికి సబ్ ఇంజనీర్ సర్వీస్ ఎంత అయ్యా అంటే 17 సంవత్సరాల 6 నెలలు పరిగణగా తీసుకుంటారు సార్. బి అనే అతనికి 15 సంవత్సరాలుగా తీసుకుంటారు సార్. సి అనే డైరెక్ట్ రిక్రూటీకి 11 ఇయర్సే తీసుకుంటారు సార్. యాక్చువల్గా ఇతను 13 ఇయర్స్ చేశాడు సార్, కానీ 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పెట్టి తీసేసి 11 ఇయర్స్ మాత్రం తీసుకుంటారు సార్. బి అనే అతను చేసింది 6 ఇయర్సే సబ్ ఇంజనీర్గా, సి అనే అతను చేసింది కూడా 6 ఇయర్స్ సార్. కానీ ఇప్పుడు సీనియారిటీలో ఏ ముందు ఉంటాడు, తర్వాత బి తర్వాత ఉంటాడు, సి అనేది కింద ఉంటాడు సార్. కానీ యాక్చువల్గా సి అనే అతను సబ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయింది 2008 సార్. కానీ 2008లో సెలెక్ట్ అయిన వ్యక్తి మాత్రము సీనియారిటీలో ముందు లేడు. 2015లో అయినటువంటి ఇద్దరు కూడా ఒకరు మళ్ళీ 2.5 సంవత్సరంతో ముందున్నాడు. కాబట్టి ఇది గ్రాఫికల్గా చూసినట్లయితే ఇలా ఉంటుంది సార్. ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది యాక్టివల్ సర్వీస్ సార్, యాక్టివల్ సబ్ ఇంజనీర్ సర్వీస్ సార్. రెడ్ కలర్లో ఉండేది ఈ ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ప్రొసీజర్ అని చెప్తున్నారో ఆ ప్రొసీజర్ ప్రకారంగా లెక్కించేటటువంటి సీనియారిటీ సార్. ఇది చూడండి సార్, 6 సంవత్సరాలు చేసిన వ్యక్తి యొక్క సీనియారిటీని 17.5 సంవత్సరంగా తీసుకొని చూపెడుతున్నారు సార్. ఈ రెగ్యులేషన్లో అది ఎక్కడ చెప్పబడి ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా మరీ మీ ఘనతను ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ బి అనే అతను 6 ఇయర్స్ మాత్రమే సబ్ ఇంజనీర్గా చేస్తే అతని యొక్క సీనియారిటీని 15 సంవత్సరాలుగా చూపెడుతున్నారు సార్. కాబట్టి అందుకే మీకు పదే మేము అపాయింట్మెంట్ అడగడం కానీ, జాయింట్ మీటింగ్ అడగడం కానీ, మా యొక్క ఈ ఎక్స్ప్లెనేషన్ని మీరు అర్థం చేసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్. ఈ చాందబాషా అనే అతను 2009లో సబ్ ఇంజనీర్ వచ్చాడు సార్. ఇతను 2016లో ఆల్రెడీ ప్రమోట్ అయిపోయి ఉన్నాడు సార్. అతను యాక్చువల్గా 2009లో వస్తే అతను చూడండి సార్, అతనికి 12 సంవత్సరాల సర్వీసు 2015కే ఇచ్చేసారు సార్. అతను వచ్చింది 2009లో సార్ సబ్ ఇంజనీర్గా, కానీ 2015కే అతనికి 12 సంవత్సరాల నెలలు సర్వీస్ ఉన్నట్టుగా చూపెట్టేసి అతను ప్రమోట్ చేసేసినారు సార్. కానీ అతను యాక్చువల్గా చేసినటువంటి సర్వీసు ఆ రోజుకి కేవలం 5 సంవత్సరాలు 7 నెలలు మాత్రమే సార్. కాబట్టి ఇతను 2016 అంటే 5 సంవత్సరాల ముందే ప్రమోట్ అయిపోయి ఉన్నాడు సార్. మేము 2006లో చేరిన వాళ్ళం మాత్రం
జీవితకాలంలో ప్రమోషన్ అనేది ఉండదు. మాకంటే జూనియర్స్ తర్వాత వాళ్ళ కింద మేము పనిచేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తూ ఉన్నాయి సార్. దానికోసమే సార్ మేము మీతో ఇంత మనవి చేసుకుంటూ ఉండేది. కాబట్టి ఇతను వైఎన్ఎం సర్వీస్లో ఉండి అన్ని రకాల ప్రమోషన్లు ఎంజాయ్ చేసేసాడు, అన్ని రకాల ప్రమోషన్లు తీసుకునేసాడు, సబ్జూనియర్గా వచ్చాడు, మళ్ళీ ప్రమోషన్ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మాకు ప్రమోషన్ అనేది మ్యాండేటరీ అనేది పక్కన పెట్టినట్లయితే అసలు ఆ రెగ్యులేషన్ ప్రకారంగా లేని దాన్ని ఇంత ఆథరైజ్డ్గా ఎలా చేస్తున్నారు అనేది మాకు ఒక పెద్ద మీమాంసగా మిగిలిపోయింది సార్. కానీ మేము చాలా చిన్న క్యాడర్ కాబట్టి మేమేమి చేయలేని పరిస్థితి సార్. ఇదే కాకుండా మీకు మేము చెప్పదలసినటువంటి ఇంకొక 2 ఉన్నాయి సార్ ఇక్కడ. ఇది ఎవరు కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు కొంతమంది అధికారులు అంటున్నారు సార్, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఇంక అన్నీ వచ్చేటివి కూడా డైరెక్టర్ గుడిసాను, కానీ కాదు సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కానీ ఇచ్చేసినట్లయితే ఆ ప్రమోషన్ని ఏర్పడ్డ ఖాళీని సబ్జూనియర్ ఖాళీని మళ్ళీ కింద స్థాయి ఎంప్లాయీస్ తోటి మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి వస్తే అని మీకు ఒకసారి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను సార్. ఇక్కడ ఏంటంటే సార్, జేఎల్ఎంగా, ఏఎల్ఎంగా, లైన్ ఇన్స్పెక్టర్గా, రికార్డ్ అసిస్టెంట్గా ఇట్లా వివిధ రకాలైనటువంటి సర్వీసుల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పాం కదా సబ్ జూనియర్ వచ్చేదానికి. వాళ్ళు కనుక డిప్లొమా ఏ రోజు చేశారో ఆ రోజు నుంచి వాళ్ళ సర్వీస్ మొత్తాన్ని సబ్ జూనియర్ సర్వీస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి సబ్ జూనియర్ ఎంత లేట్గా వచ్చినా కూడా ఇబ్బంది లేదు సార్. వాళ్ళు వెంటనే సబ్ జూనియర్గా ఒక్క రోజులోనే వాళ్ళకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తారు సార్. సబ్ జూనియర్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రొసీజర్ ప్రకారంగా అది ఎట్లాగో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రెండవది ఏంటంటే సార్, ఎవరైనా ఒక వ్యక్తి ఐటీఐ క్వాలిఫికేషన్ నుండి డిప్లొమా కూడా ఉండింది అనుకోండి సార్, అతను డిప్లొమా ద్వారా జాబ్ రాలేదు, ఐటీఐ ద్వారా జేఎల్ఎంగా సెలెక్ట్ అయ్యాడు అనుకుంటే అతను జేఎల్ఎంగా తీసుకుంటారు సార్. కానీ అతన్ని డిప్లొమా ఉంది కాబట్టి జేఎల్ఎంగా చేరిన రోజు నుంచి అతని సర్వీస్ని సబ్ జూనియర్ సర్వీస్గా కౌంట్ చేస్తారు సార్. అతను సబ్ జూనియర్గా చేరిన తర్వాత ఒకేసారి అతను అంత సర్వీస్ అనేది వచ్చేస్తుంది సార్. కాబట్టి ఇది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రూపంలో నేను చూపెడతాను సార్. ఇక్కడ ఏ అనే అతను బి అనే అతను మార్చి 2006లో జేఎల్ఎం గాను ఎల్డీసీ గాను ఇలా అపాయింట్ అయ్యారు సార్. వీళ్ళు ఏ అనే అతను 2008లో డిప్లొమా పాస్ అవుతాడు సార్. కాబట్టి అతను ఇప్పటి వరకు కూడా సబ్-జూనియర్ ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు సార్. ఇప్పటికీ అతను లైన్గా చేస్తూ ఉన్నాడు. అతనికి 13 సంవత్సరాలు ఈ రోజుకి తీసుకున్నట్లయితే అతనికి 13 సంవత్సరాలు సబ్-జూనియర్ సర్వీస్గా ఆల్రెడీ కౌంట్ అయిపోయి ఉంది సార్. అదేవిధంగా బి అనే వ్యక్తి కూడా 2006లో వచ్చాడు, కానీ అతను డిపార్ట్మెంట్లో వచ్చేటప్పటికే డిప్లొమా పాస్ అయిపోయి ఉన్నాడు సార్. 2002కే అతని డిప్లొమా ఉంది, డిపార్ట్మెంట్ వచ్చడానికి ముందే ఉంది, కానీ డిప్లొమాతో అతనికి ఏం జాబ్ రాలేదు, కానీ ఐటీఐతో జాబ్ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అతను సబ్-జూనియర్గా ట్రాన్స్ఫర్ కాలేదు, వేకెన్సీ లేవు కాబట్టి. కానీ ఈ రోజుకి అతని యొక్క సబ్-జూనియర్ సర్వీస్ ఎంత అంటే 15 ఏళ్ళుగా తీసుకో ఉన్నారు సార్. కాబట్టి వీళ్ళు రేపు కానీ ఈ ఖాళీలో వచ్చి కూర్చున్నారంటే ఏ వచ్చి 13 అతనికంటే 13 సంవత్సరాల ముందున్నటువంటి మా పైన వచ్చి కూర్చుంటాడు సార్. బి వచ్చి 15 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ పైన కూర్చుంటాడు సార్. ఈ విధంగా ఇప్పుడు వచ్చే వేకెన్సీల్లో ఆ కన్వర్షన్ తీసుకుంటే వాళ్ళందరూ 100 మంది ఉన్నారు సార్. డిప్లొమా తీసుకొని 100 మంది డిప్లొమా చేసి ఉన్నారు సార్. కాబట్టి అంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పుడు మమ్మల్ని ఏమీ అన్యాయం జరగలేదు అని సింపుల్గా మాట్లాడుతూ ఉంటే మాకెంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను సార్. ఈ గ్రాఫ్ చూడండి సార్. 0 years సబ్-జూనియర్ సర్వీస్ ఉన్న వ్యక్తికి 13 సంవత్సరాలు, 0 years సబ్-జూనియర్ అంటే ఇంతవరకు సబ్-జూనియర్ కన్వర్ట్ కాలేదు 15 సంవత్సరాలు. ఇక్కడేమో సి 2009లో రిక్రూట్ అయిన అతనికి 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సార్. కాబట్టి 2009లో రిక్రూట్ అయిన వాళ్ళకంటే కూడా ముందు వచ్చి కూర్చునేస్తారు సార్ వాళ్ళు. కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది ఆ రెగ్యులేషన్ ప్రకారంగా లేదనేది చెప్పేదాని కోసంగానే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మేము ఉంచుతున్నాం సార్. ఎందుకు ఆ రెగ్యులేషన్ ప్రకారంగా లేకపోయినా కూడా ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే ఆ రెగ్యులేషన్ని ఏదైతే మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చూసినటువంటి ఎనెక్సరీ 1ని ఈ విధంగా యాజమాన్యం అనేది ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంది సార్. కాబట్టి అంత దారుణంగా ఆ ప్రొసీజర్ అనేది తయారైంది సార్. కానీ ఈ సబ్-జూనియర్ ఓఎన్ఎం స్టాఫ్ ఇద్దరిని కలిపేసి డిప్లొమా పాస్ అయినప్పటి నుంచి మొత్తం సర్వీస్ని సబ్-జూనియర్ సర్వీస్గా తీసుకొని డిప్లొమా కంటే ముందున్నటువంటి సర్వీస్లో 2 సర్వీస్ని కలిపి వాళ్ళ యొక్క ఇంటిగ్రేటెడ్ సర్వీస్ తయారు చేయమని అన్నట్టుగా ఈ పేరాలో ఏమైతే ఉందో ఆ విధంగా ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు సార్. కానీ ఈ విధంగా ఫాలో కమ్మని చెప్పి ఈ ప్రొసీజర్ని ఫాలో కమ్మని చెప్పి ఆ రెగ్యులేషన్లో లేదు సార్. ఇక్కడ చూపించినటువంటి ఈ ప్రొసీజర్ అనేది ఆ రెగ్యులేషన్ ప్రకారంగా లేదు అనేది మేము మీకు విన్నవించుకున్నటువంటి అంశం సార్.
కానీ ఇది దేని ప్రకారంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు చేసే ప్రొసీజర్ ఇది సార్. నోట్ 2 ఏఈకి వెయిటేజ్ ఇస్తున్నారు కదా అని చెప్పినటువంటి ఏఈ బీటెక్ అక్వైర్ చేస్తే, డిప్లొమా ఏఈ బీటెక్ అని అక్వైర్ చేస్తే అతనికి ఒక 4 ఇయర్స్ వెయిటేజ్ ఇచ్చి ఏఈ సీనెట్లో కూర్చోబెడుతున్నారు సార్. అక్కడ చెప్పినటువంటి రూల్ సార్ ఇది. ఆ రూల్లో ఏమైతే చెప్పారో అదే ప్రిన్సిపల్స్ని దీనికి ఫాలో కావడం వల్లే ఈ పొరపాటు ఆ రోజున జరుగుతూ ఉంది సార్. కాబట్టి దీన్ని ఇది అది ఒకటే అని NX 1 సబ్ ఇంజనీర్ నుంచి ఏఈకి పోయేటువంటి NX 1, ఏఈ నుంచి బీటెక్ ఏఈకి వెళ్ళేటువంటి నోటు రెండు ఒకటేగా ఫీల్ కావడం వల్లే ఈ పొరపాటు అనేది జరిగింది సార్. దాన్ని మనం సరిదిద్దుకోలేని పొరపాటు ఏం కాదు సార్ అది. కానీ ఎందుకో కానీ యాజమాన్యము రెగ్యులేషన్ల కంటే కూడా ప్రొసీజర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. కాబట్టి అవి రెండు కూడా సమానం కాదు సార్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానికి నేను ఈ పీపీటీని తయారు చేయడం జరిగింది సార్. కానీ ఇవన్నీ కూడా మీకు అంత డీటెయిల్గా ఇప్పుడు మీకు వినే టైం అనేది ఉండదు నాకు తెలుసు సార్. కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఏఈకి సంబంధించినటువంటి 4 ఇయర్స్ వెయిటేజ్ ఇచ్చే దాంట్లో సీనియారిటీ తీసుకోమని చెప్పి చాలా క్షుణ్ణంగా చెప్పబడి ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్ రీజన్ ఇదే సార్. ఏఈ యొక్క నోట్ 2లో ఉన్నదాన్ని సబ్ ఇంజనీర్కి సీనియారిటీలోకి ఆ ప్రిన్సిపల్స్ నుండి సమానంగా తీసుకోవడం వల్లే ఇక్కడ ఎప్పుడో ఎవరో చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద అన్యాయం అనేది, ఇంజస్టిస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది సార్. ఇదే సార్ యాక్చువల్ రీజన్ అయితే ఇదే సార్. కానీ వాస్తవానికి NX 1కి నోట్ 2కి ఎట్లాంటి సంబంధం లేదు సార్. రెండు ఎంటైర్లీ డిఫరెంట్. కాబట్టి దీనివల్లే సార్ ఆ ప్రొసీజర్ అనేది దాని ప్రకారంగా లేదు. కాబట్టి ఇది ఏపీఎస్సిబి సర్వీస్ రెగ్యులేషన్స్నే వాల్యుయేట్ చేస్తూ ఉంది సార్. కాబట్టి ఇది కోర్టుకి గిట్టు కూడా అవసరం అనేదే లేదు సార్. ఇదన్నిటికి కూడా సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది సార్ సర్వీస్ డెఫినేషన్ సార్. సర్వీస్ డెఫినేషన్ ప్రకారంగా చాలా క్లియర్గా ఇస్తారు సార్. నోట్ ఇక్కడ మనం చదివినట్లయితే వేర్ ద కంటెక్స్ట్ సో రిక్వైర్డ్ సర్వీస్ మీన్స్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఏ పర్సన్ హోల్డ్స్ ఏ పోస్ట్ in accordance with these regulations except regulation 14 or a lien on a post or a member of service as above defined. కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది సార్. ఒక పోస్ట్లో ఏ పోస్ట్లో అయితే ఉంటామో ఆ ఒక్క పోస్ట్ పర్టికులర్గా ఒక్క పోస్ట్లో ఉండే సర్వీస్ను మాత్రమే ఇక్కడ ఆ ప్రమోషన్కి కానీ లేదా అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్కి కానీ అన్నిటికి కూడా ఏంటంటే ఒక పోస్ట్లో ఉన్నదానికి సర్వీస్ని మాత్రమే తీసుకోవాలని మన రెగ్యులేషన్లో చాలా క్లియర్గా చెప్పుకున్నారు సార్. అంతేకాకుండా NX 1లో కంటిన్యూ సర్వీస్ అని పదం కూడా వాడతారు సార్. కాబట్టి ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ప్రమోట్ అయిపోతే అక్కడ బ్రేక్ ఇన్ సర్వీస్ అయిపోతుంది సార్ అది. కానీ ఎందుకో అనేక సర్వీసులు అనేక కేటగిరీలో చేసిన సర్వీస్ అంతా కలిపి మా పైన కూర్చోబెడుతున్నారు సార్. అది రెగ్యులేషన్లో ఎక్కడా చెప్పబడలేదు సార్. అంతేకాకుండా ఇక్కడ చూడండి సార్, ఇంతకు ముందు మీకు చూపెట్టాను ఓఎన్ఎం సర్వీసు ప్లస్ నా ఇంజనీరింగ్ సర్వీస్ కలుపుతున్నారు సార్. ఓఎన్ఎం సర్వీస్ ప్లస్ అకౌంట్ సర్వీస్ ప్లస్ ఇంజనీరింగ్ సర్వీస్ కలుపుతున్నారు సార్. ఇక్కడ ఒక పర్సన్ అది ఎవరికి కలుపుతున్నారంటే ఒకే పర్సన్ కలుపుతున్నారు సార్. ఎప్పుడు కూడా ఒకే పర్సన్ ఒక సర్వీస్ కంటే ఎక్కువ సర్వీస్లో ఫుల్ మెంబర్గా ఉండలేడు సార్. కాబట్టి ఈ రెగ్యులేషన్ ప్రకారంగా కూడా ఒక వ్యక్తి ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ఇనిషియల్ కేటగిరీలోకి జాయిన్ అయ్యాడు అంటే అతను ముందు సర్వీస్ పైన అతను హక్కు అనేది కోల్పోతాడు సార్. అది JLM నుంచి ALMగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రమోషన్ ఆర్డర్లోనే ఆ పాయింట్ రాస్తారు సార్. ఫర్గో యువర్ లీన్ అండ్ సీనియారిటీ ఇన్ ద క్యాడర్ ఆఫ్ JLM అని రాస్తారు సార్. అదేవిధంగా లైన్గా ఇచ్చినప్పుడు ఫర్గో యువర్ లీన్ అండ్ సీనియారిటీ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ALM అని రాస్తారు సార్. కానీ ఎందుకో మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు సార్ రెగ్యులేషన్ లేకపోయినా కూడా. కాబట్టి ఇక్కడ బ్రేక్ ఇన్ సర్వీస్ అంటే ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి వెళ్ళిపోయినామంటే ఆటోమేటిక్గా బ్రేక్ ఇన్ సర్వీస్ అవుతుంది సార్. ఫర్దర్ ప్రమోషన్లకు మాత్రము తర్వాత జాయిన్ అయినటువంటి క్యాడర్లోనే అతని యొక్క ఎలిజిబిలిటీ కానీ సీనియారిటీ కానీ చూడాలి సార్.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఓఎన్ఎం సర్వీస్ నుంచి వదిలేసి, అకౌంట్ సర్వీస్ నుంచి వదిలేసి, జనరల్ సర్వీస్ను వదిలేసి ఇంజనీరింగ్ సర్వీస్లో ఇనిషియల్ కేటగిరీ సభ్యునిగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఫర్దర్ ప్రమోషన్లో ఇంజనీరింగ్ సర్వీస్లో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని కానీ అదేవిధంగా సీనియారిటీని కానీ సబ్ ఇంజనీర్గా అపాయింట్ అయిన డేట్ నుంచి మాత్రమే తీసుకోవాలి సార్. ఇది మన ఏపీఎస్సిబి సర్వీస్ రెగ్యులేషన్ ఫండమెంటల్స్ ప్రకారం కూడా కానీ ఎన్ఎక్సరీ 1 ప్రకారంగా కానీ లేదా లా ప్రకారంగా కానీ దేని ప్రకారంగా తీసుకున్నా కూడా ఇదే సార్ ప్రిన్సిపల్. లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఒక క్యాడర్లో చేసిన సర్వీస్నే లెంత్ ఆఫ్ సర్వీస్గా తీసుకోవాలి సార్. రెగ్యులేషన్ చాలా స్పష్టంగా చెప్తాయి సార్. కాబట్టి ఇట్లాంటి ఇంకా దీని గురించి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్, ఎక్కడ తప్పు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేది. కానీ ఇప్పుడు కూడా నాకు దీని గురించి చెప్పుకుంటూ పోతుంటే అది లెంత్ వచ్చేస్తుంది సార్. ఒక పీపీటీ రూపంలో అయితే దీని గురించి చాలా క్షుణ్ణంగా ఇవ్వచ్చు సార్. సిపిడిసిఎల్ సిఎండి గారు కూడా 5 నిమిషాల్లో దీని గురించి చెప్పమని చెప్పాడు సార్. కానీ అక్కడ ప్రింట్అవుట్లు ఇచ్చినాం సార్. ఇప్పుడు సిపిడిసిఎల్ ఇచ్చారు కదా ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు సార్. సిపిడిసిఎల్లో చివరి దాకా సిఎండి గారు ఒక కమిటీ వేయడం జరిగింది, అన్ని జరిగాయి సార్. అక్కడ పరిస్థితులు అనేటివి ఇక్కడ పరిస్థితులు అనేటివి డిఫరెంట్ సార్. అక్కడ దాని గురించి మేమైతే మా కంపెనీలో మా జూనియర్స్ ప్రమోట్ కాకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చేస్తున్నాం సార్. దీని గురించి ఇంకా పీపీటీ చాలా ఉంది సార్. ఇవన్నీ కూడా తర్వాత మీరు అవకాశం ఇచ్చినప్పుడు సెక్షన్లో వాళ్ళకి మేము పీపీటీ రూపంలో కూడా మా యొక్క నివేదికను మేము సమర్పించుకోగలం సార్. కాబట్టి రెగ్యులేషన్ ప్రకారంగా ఉంటే మేము ఎట్లాంటి అబ్జెక్షన్ పెట్టేవాళ్ళం కాదు సార్. ఆ ప్రొసీజర్ అనేది రెగ్యులేషన్ ప్రకారంగా లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతామంటే మాత్రము మేము చాలా 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 తీవ్రంగా బాధపడుతున్నాము, వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం అనేది మాకు సార్, అది కూడా 1 రోజు 2 రోజులు జరిగేది కాదు సార్. మాకంటే 10 ఏళ్ళు జూనియర్లు వచ్చేసి మా పైన కూర్చొనేసి మాకు సూపర్విజన్ చేస్తామంటుంటే మాత్రం సార్ ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది సార్. కాబట్టి దయచేసి మీరు పునరాలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. రెగ్యులేషన్ 41 ప్రకారంగా కూడా సార్ ఉన్న రెగ్యులేషన్ ఉన్నది ఉన్నట్టుగా ఇంటర్ప్రిట్ చేసాక మాత్రమే అధికారులకి ఉంది, కానీ ఉన్నది లేనట్టుగా లేదా ఇష్టం వచ్చినట్టు చేసానికి లేదు సార్. కాబట్టి ఎన్ఎక్సరీ 1లో ఏమైతే ఉందో దాన్ని మాత్రమే ఇంటర్ప్రిట్ చేయమని చెప్పి దాని ప్రకారం మాత్రమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరీ మీ ఘనతను ప్రార్థిస్తూ ఉన్నాం సార్. కాబట్టి ఇక్కడ ప్రొసీజర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ ప్రొసీజర్ అనేది మాత్రము ఎన్ఎక్సరీ 1 ప్రకారం లేదు సార్. అది ఈ పారాగ్రాఫ్లో మీకు మేము క్లుప్తంగా ఇచ్చున్నాం సార్. ఇదే సార్ రీజన్. కన్క్లూజన్ సార్, వన్స్ direct recruitment and appointment by transfer from areas other than non-engineering services are absorbed in the cadre of sub-engineer, then they form one class and category and they discharge identical functions, bear similar responsibilities and their pay scales are also common. Hence, they cannot be discriminated for the purpose of further promotion to the next higher cadre of the additional assistant engineer in any cost. కాబట్టి మీ ఇద్దరం సమానం అని మేము చెప్తున్నాం సార్. కాబట్టి మా మధ్య ఎట్లాంటి వివక్షత అనేది ఉండకూడదు. మేము ఏ రోజైతే అపాయింట్ అవుతామో సబ్ ఇంజనీర్గా ఆ రోజు నుంచే మా యొక్క సీనియారిటీ కానీ మా యొక్క ఎలిజిబిలిటీ కానీ ఫర్దర్ పోస్ట్కి చూడాల్సిన అవసరం అనేది ఉంది సార్. ఎన్ఎక్సరీ 1 కూడా అదే చెప్తుంది సార్. కన్క్లూజన్ 2 సార్, ఇంతకుముందు ఓవరాల్ లెంత్ ఆఫ్ సర్వీస్ తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు సార్. అవన్నీ కూడా ఎన్ఎక్సరీ 1 ప్రకారం లేవు కాబట్టి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా వ్యాలిడ్ కాదు సార్. కానీ వాటి గురించి మేము మాట్లాడడం లేదు సార్. ఇప్పుడు మా ముందు జరిగేటువంటి దాని గురించి మేము మాట్లాడుతున్నాం సార్. కాబట్టి గతంలో ఇచ్చినట్టన్నీ కూడా తప్పే. అప్పుడు మీరు ఏం చేస్తున్నారని పాయింట్ ఆఫ్ వ్యూలో మేమైతే మాట్లాడదలుచుకోలేదు సార్. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మా సీనియర్ కాలేరు, అతను మాకు బాస్ కాలేరు అనేది మా యొక్క ప్రధానమైనటువంటి
విన్నపం సార్. తర్వాత కన్క్లూజన్ 3 సార్. ద ఎంటైర్ ప్రొసీజర్ ఇంతకుముందు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇదంతా కూడా ఊహాజనితమైందే సార్. ఎన్ఎక్స్ 1 ప్రకారం కూడా లేదని చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పాను సార్. ఇప్పుడు మీకు ప్రధానంగా విన్నవించుకునేది కూడా ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ ఎన్ఎక్స్ 1 ప్రకారం కూడా వ్యాలిడ్ కాదు అని చెప్పేసి మేము మీకు చెప్తూ ఉన్నాం సార్. ఇంతకుముందు నాయక్ సీఎం గారు ఉన్నప్పుడు కూడా హెచ్ఆర్ఏ సెక్షన్లో ఇది ప్రూవ్ అయింది. హెచ్ఆర్ డీజీఎం గారు కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది సార్. కన్క్లూజన్ 4 సార్. సీనియారిటీ అనేది ఎన్ని కేటర్కైనా సరే రెగ్యులేషన్ 26 ప్రకారంగా రెగ్యులేట్ అవుతుంది సార్. కానీ డైరెక్ట్ రిక్రూటీ ద్వారా వచ్చినటువంటి సభ్యులు మాత్రమే రెగ్యులేషన్ 26 ద్వారా సీనియారిటీని లెక్కిస్తూ మిగతా ఇద్దరికి కూడా మిగతా 2 రకాలుగా వచ్చే వాళ్ళకి రెగ్యులేషన్ 26ని వర్తింపు చేయకుండా చేయడం అనేది కూడా ఇక్కడ వివక్షతకి దారితీస్తుంది సార్. కాబట్టి ఎన్ఎక్స్ 1 ప్రకారంగా చూసుకున్నా రెగ్యులేషన్ 26 ప్రకారంగా చూసుకున్నా సరే అక్కడ జరిగేటువంటి ప్రొసీజర్ అనేది కరెక్ట్ కాదు అని మీకు మేము మరీ విన్నవించుకుంటూ ఉన్నాం సార్. కన్క్లూజన్ 5 సార్. కాబట్టి ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టుని రెగ్యులేషన్ 26 ప్రకారమే తయారు చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సార్, ఎస్సీ ఆపరేషన్స్ ఇచ్చినటువంటి కన్ఫర్మ్డ్ సీనియారిటీ లిస్ట్ని ఇంటిగ్రేట్ చేసి మాత్రమే ఇక్కడ చేయాలి సార్. జేఓ క్యాడర్లో చేసినట్లుగా చేయాలి సార్. ఇప్పుడు మీరు ఎస్సీ ఆపరేషన్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీనియారిటీ లిస్టులు ఇప్పుడు తయారు చేసినటువంటి సీనియారిటీ లిస్టు చూసుకున్నట్లయితే అది మొత్తం తారుమారు అయిపోయి ఉంటుంది సార్. అక్కడ మా జూనియర్స్ అందరూ కూడా ఇప్పుడు సీనియర్లు అయిపోయి ఉంటారు సార్. కాబట్టి ఎస్సీ ఆపరేషన్ ఈజ్ ద అపాయింటింగ్ అథారిటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇంజనీర్ సార్. ఒక అపాయింటింగ్ అథారిటీ మా సీనియారిటీ నిర్ధారించిన తర్వాత ఆ సీనియారిటీ ఇక మా లైఫ్ లాంగ్ మారేదానికి ఛాన్సే లేదు సార్. ఈ విషయం మీకు బాగా తెలుసు సార్. కాబట్టి ఇక్కడ దాన్ని మారుస్తూ ఉన్నారంటే అది ప్రొసీజర్ తప్పే కానీ ప్రిన్సిపల్స్ యొక్క తప్పు కాదు సార్. అదే మీకు మేము విన్నవించుకుంటూ ఉన్నాం సార్. కాబట్టి మా యొక్క విన్నపాన్ని మీరు మన్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాను సార్. ధన్యవాదములు సార్.